క్రికెట్ అంటేనే రికార్డుల ఆట. కానీ ఆ రికార్డుల్ని తన బ్యాట్ కింద నలిపేస్తూ 14 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచాన్ని తన వైపుకు తిప్పేసుకుంటున్నాడు బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవాన్ని పంతంగా మార్చుకున్న ఈ కుర్రాడు సీనియర్ దేశవాళీ క్రికెట్లో సునామీ సృష్టించాడు. ఎంఎస్ ధోని సొంత గడ్డపై అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ కేవలం 36 బంతుల్లోనే శతకం కొట్టేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై చెలరేగి ఆడిన వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 84 బంతుల్లో 190 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 16 ఫోర్లు 15 సిక్స్లు ఉన్నాయంటే ఓచకోత ఏ విధంగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. వైభవ్ మెరుపు సెంచరీతో రికార్డులు కొల్లగొట్టేస్తా ఉన్నాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన సెంచరీగా ఇది రికార్డులకు ఎక్కింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వైభవ్ వయసు కేవలం 14 ఏళ్లే. ఓవరాల్గా లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో వైభవ్ సూర్యవంశీ, కోరే ఆండర్సన్, గ్రాహం రోస్తో కలిసి సంయుక్తంగా 4వ స్థానంలో నిలబడ్డాడంటే వైభవ్ కెపాసిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబీ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ తర్వాత రెండో ఫాస్టెస్ట్ సెంచరీయన్గా వైభవ్ సూర్యవంశీ నిలబడ్డాడు. ఇక సెంచరీ తర్వాత కూడా తన జోరును కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లో 64 బంతుల్లోనే 150 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ బదులు కొట్టాడు. డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న క్రమంలో అవుట్ కావటం నిరాశపరిచింది. ఇంకా ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ 1.1 కోట్లు పెట్టి ఇతన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తన పవర్ ఏంటో చూపిస్తా ఉన్నాడు. పాకిస్తాన్తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో తక్కువ పరుగులకే అవుటైన వైభవ్ ఆ బాధను మర్చిపోయేలా ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వైట్ బాల్ క్రికెట్లో తిరుగులేని ఫామ్లో ఉన్న ఇతడు ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా శతకంతో విరుచుకుపడ్డాడు. ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు కేవలం 14 సంవత్సరాల వయసులోనే. గత ఐపీఎల్లో ఏ విధంగా చెలరేగి ఆడాడో మనం చూసాం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకల్ టోర్నీల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందిస్తూ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. పాకిస్తాన్ అండర్-19తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో నిరాశపరిచిన, కొద్దిగా విమర్శలు ఎదుర్కొన్నా సరే దాన్ని మరిచిపోయే విధంగా రికార్డుల మీద రికార్డులు సెంచరీలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భవిష్యత్తులో భారత టీంలో, ఇండియన్ టీంలో సో డెఫినెట్గా తన ముద్ర వేసుకుంటాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు.